నమస్తే అంకుల్. నమస్కారం మేడం. అంకుల్ మీ పేరు? నా పేరు నజీర్ అహ్మద్. ఎక్కడ మీది? మాది ఇక్కడనే మేడం, ప్రాపర్ కాసాల విలేజ్, అత్తుర మండల్, సంగారెడ్డి జిల్లా. అంకుల్ ఎట్లుంది రైతుల పరిస్థితి ఎట్లుంది? ఎందుకంటే ఆల్రెడీ రైతులు చాలా వరకు నష్టపోయినారు అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కానీ టీవీలలో చూస్తూనే ఉన్నాం. మీరు ఏ విధంగా నష్టపోయినారు ఇప్పటివరకు? అసలు ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పటి వరకు నష్టం జరిగింది మేడం. కరెంటు లేదు సరిగా, కరెంట్ ఉంటలేదు. భూగర్భ జలాలు గిట్ట అడగంటినాయి కొన్ని. ఈ కరెంట్ ఉండకపోవడం వల్ల చాలా పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మద్దతు ధర ఇస్తా అంటని చెప్పిండు. ఆ రోజు డిసెంబర్లోనే మద్దతు ధర ప్రకటిస్తాము మేము, డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటని చెప్పారు. ఆ వానాకాలం సీజన్ పోయింది, ఈ ఎండాకాలం సీజన్ గిట్ట పోతుంది, కానీ మద్దతు ధర ఉంది కానీ బోనస్ మాత్రం లేదు. లేదు. నమ్మకం పెట్టుకున్నారా? బోనస్ ఇస్తా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి, ఇస్తాడు అని చెప్పి 100% నమ్మకం పెట్టుకున్నాం మేడం. రైతులు ఎట్లయినా బాగుపడతామంటని అనుకున్నాం. రైతు భరోసా గిట్ట ఇస్తా అంట అని చెప్పిండు 15,000. ఆ రైతు భరోసా అసలు 3 ఎకరాల దాటి ఇంకా రైతు బంధు గిట్ట రాలేదు మేడం. గత ప్రభుత్వం ఏం చేసింది ఏమో, మంచినీళ్ళు ఎండాకాలంలో పుష్కలంగా మంచినీరు అందించింది. ఇప్పుడు గ్రామాలకు మంచినీళ్ళు రావడం లేదు, బంద్ అయిపోయింది. ఏమన్నా అడగడం జరిగిందా? నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఇన్ని రోజులు వచ్చిన నీళ్ళు సడన్గా ఎందుకు బంద్ అయినాయి అని చెప్పి మీ పై అధికారులను గారు ఏమన్నా అడగడం జరిగిందా, ప్రశ్నించడం జరిగిందా? పై అధికారులు ఎవరు ఉన్నారు మేడం? ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇన్ఛార్జీలు ఆ బోలర్ని మరమ్మతు చేయండి అంటే చెప్తారు. 15 రోజుల సందే అల్లాడుతున్నాం మేడం నీళ్ళ కోసం. నిజంగా సమస్య ఉంది. ఇంకా అంకుల్ ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. గత ప్రభుత్వము రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,500 మంది చచ్చిపోయారు ఈ 4 నెలల్లో. రైతు బీమా గిట్ట కట్ చేస్తామంటారు. రైతు బంధు సకాలంలో చెల్లిస్తే రైతులందరూ పుష్కలంగా వడ్లు పండిస్తారు. కొంతమంది అసలు వరి నాట్లు వేయలేక, కొంతమంది అసలు మసాలాలు చల్లుకోలేక, పంప్ సెట్లు రిపేర్లు చేయించుకోలేక చాలామంది ఎండిపోయినాయి. ఇంకా మీ ఇంట్లో ఎవరికన్నా 2,500 వచ్చినాయా మరి గృహలక్ష్మి? కాంగ్రెస్ గ్యారంటీలు ఒక్క గ్యారంటీ గిట్ట అమలు కాలేదు. ఒకటి ఆ బస్సు తప్ప వేరేది ఏమి గల 6 గ్యారంటీలలో. మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మెదక్ నుంచి మీరు పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు అంకుల్? మేము బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గలం విని మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్నాం మేడం. ఏ విధంగా సాధ్యమవుతుంది? ఆయన ఒక కలెక్టర్గా, ఒక ఎమ్మెల్సీగా మళ్ళీ 100 కోట్లతోటి నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవను అందిస్తా అంటని చెప్తున్నాను మేడం. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మేడం. ఏ విధంగా నమ్ముతున్నారు? ఎందుకంటే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి కూడా రైతులను నమ్మించే మోసం చేసిండ్రు అని చెప్పి చాలామంది రైతులు ఆరోపణ చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు రియలైజేషన్కి వచ్చినారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఓటు వేయడానికి ఎందుకు నమ్ముతున్నారు? కేసీఆర్ మీద నమ్మకము, మరి వెంకట్రామరెడ్డి ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఒక నిజాయితీ పరుడు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినోడు. వాళ్ళు అవినీతి అక్రమాలు ఏం చేయరు. ఆయన గెలుపుకు మేము గిట్ట కృషి చేస్తాం. ఆయన గెలవాలని మేము గిట్ట కోరుకుంటున్నాం.